ఓకే అందరికీ నమస్కారం. గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇప్పుడు 11వ తేదీ నాడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్ గురించి కౌన్సిలర్లకు వార్డు ఇన్ఛార్జీలకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాబోయే ఈ 9వ తేదీ వరకు ప్రచారం ఎలా నిర్వహించాలి, తర్వాత రేపు కవితక్క సభ మన గుర్జు దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్లో ఒక పాయింట్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా గల ఖాళీ ప్లేస్లో ఒక పాయింట్, తర్వాత లక్ష్మీ టాకీసు ఎదురుగా ఉన్న రోడ్ పైన ఒక పాయింట్, 3 ప్లేసుల్లో ఎమ్మెల్యే గారు నిర్ణయించారు. అక్కడికి మనం 10 వార్డులు ఏదైతే 8, 9, 10, 11, 12, 13, 14, 22 ఈ వార్డులు 15 అక్కడ ఈ వార్డులన్నీ ఈ గడి గురుజు దగ్గర ఉన్న ప్లేస్లకు, తర్వాత 16, 17, 18, 19, 20, 21, 24, 25, 26, 27 ఈ వార్డులు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందర ఉన్న దగ్గరికి, తర్వాత మిగిలిన ఈ రోడ్డుకి ఇటు సైడు ఉన్న వాటిలన్నీ 29, 28, 29, 30, 31, 1, 2, 3, 4, 5, 6, 7 ఈ వార్డులన్నీ, ఈ రోడ్డుకి ఇటు పక్క ఉన్న వార్డులన్నీ లక్ష్మీ టాకీస్ ఎదురుగా ఉన్న దానికి అందరు తీసుకురావాలి. ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు ఏంటంటే ప్రతి వార్డులో ఉన్న అన్ని మహిళా సంఘాలు మొత్తం ఒక్కొక్క దగ్గర మనము జన సమీకరణ ఒక 7 నుంచి 8,000 మందిని చేద్దాం అనుకుంటున్నాము. అన్ని మహిళా సంఘాలు వార్డుకు ఒక 500 మందికి తక్కువ కాకుండా, ఎందుకంటే మనం అట్లా చేస్తే మినిమం 10 వార్డులలో 500 మంది చేస్తే 5,000 వస్తారు. ఎట్లా మనము ఒక 1,000-2,000 మంది మనం ఉంటాం, తర్వాత వట్టి ఎక్స్ట్రా వచ్చి జనాలు కవితకు వచ్చింది ఎమ్మెల్యే వచ్చిందంటే చూసుకోవడం ఉంటారు. కాబట్టి ఒక మినిమం 7,000-8,000 నుంచి 10,000 మంది వరకు ఒక్కొక్క పాయింట్ దగ్గర అందరూ జమ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మెట్పల్లి నుంచి ఇన్ఛార్జ్లో పెట్టిర్రు, తర్వాత ఎంపీ గారు పెట్టినరు. ఏ వార్డుల నుంచి ఎంత జన సమీకరణ అవుతుందనేది వాళ్ళు కూడా అన్ని వార్డులు తిరిగి వాళ్ళు కూడా సమాచారం సేకరిస్తారు. కాబట్టి అందరికీ ఒకటే ఏంటంటే ఇవాళ నుంచి రేపటి వరకు ప్రతి వార్డులల్లో అందరూ కష్టపడి పనిచేసి మహిళా సంఘాల దగ్గరికి, తర్వాత ఇల్లు తిరిగి రేపు కవితక్క గారి మీటింగ్ మనం ఏదైతే పాయింట్లు వార్డులు చెప్పినా వాళ్ళు ఆ ప్రదేశం చెప్పి రేపు సాయంత్రం ఉంటుంది అని చెప్పి అందరూ ఎక్కువ సంఖ్యలో అందరినీ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు రేపు అట్లా కాదు, టైం చెప్తాం కదా మనము. మీకు 8 గంటలకు అన్నాము, అదే టైం చెప్పు. నువ్వు 6 గంటల కింద తీసుకొస్తావు. ఫస్ట్ లక్ష్మీ టాకీస్ ఏరియా అని చెప్తున్నాం. వీళ్ళు ఫస్ట్ అనుకున్నది 5 గంటలు. ఇక్కడ ఏం చేస్తాం, కూరగాయల మార్కెట్లో 6 చెప్తాం, ఇది 7 చెప్తాం. గంట డిఫరెన్స్ చెప్తాం. 7 కాడ ఏమవుతుంది, 7:30 అవుతుంది నీ దగ్గర వచ్చేవారు కాను. వీళ్ళు 6 అన్న కాడ 6:30 అవుతుంది, ఈ 5 అన్న కాడ 5:30 అవుతుంది. आधा घंटा पहले बोल देंगे वैसे. 5 बोले तो 6 बजे होता समझेगा. यहाँ 6 बजे 7 होता, तुम्हारे पास 8 होता. 7 बजे रम्मंटे అయిపోతుంది. అందుకే మీకు చెప్తే మీరు కూడా మోబాల్ ఉంటుంది కదా, చూడో కాదా ఎంటర్ కదా చెప్పగా ముందు ఎందుకు చెప్పారు, చచ్చిపోతే మనందరి మీద పడుతుంది కేసు. నేను తమాషా అనుకుంటున్నామని నేను అనగానే ఫోన్ పెట్టి రూపం మీద జిందం లక్ష్మీనారాయణ గారు పద్మశాలి సంఘం సహాయ కార్యదర్శి వారు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేరి కవితక్క గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి వారు అంటున్నారు. వారికి ఎమ్మెల్యే గారు ఇప్పుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు.
గౌరవ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు కోట్ల పట్టణానికి ప్రజలను కలుస్తానికి వస్తున్నారు కనుక రేపు 3 ప్లేసులలో ఒకటి ఇక్కడ లక్ష్మీ టాకీస్ దగ్గర, అదేవిధంగా ఒకటి గురుజు దగ్గర మార్కెట్, ఒకటి వెంకటేశ్వర టెంపుల్ దగ్గర, ఒకటి 3 ప్లేసులలో మీటింగ్ పెట్టడం కోసం మా కౌన్సిల్ అందరూ కూడా ప్రతి వార్డు నుంచి కూడా 400 నుంచి 500 మందిని తీసుకొచ్చి ఒక 5,000 మందితో సభ పెట్టి ఇవాళ ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నాం రేపు పట్టణంలో. దానికి కోట్ల పట్టణ ప్రజలందరూ కూడా కదిలి రావాలి అక్కడికి. మహిళలు, అదేవిధంగా బిజినెస్ మెన్స్ కానీ, రైతు సోదరులు కానీ, అదేవిధంగా యువత కూడా రావాలని చెప్పి కోరుతున్నాం. పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మొన్ననే మనం డివిజన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 100 పడకల హాస్పిటల్ కూడా మనం మంజూరు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా తొందరలో పట్టాయి. ఎలక్షన్ కోడ్ ఉంది కనుక డివిజన్ కూడా 1 మంత్ అయిపోయింది. అధికారులను పంపించడం కోసం ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఇది కోడ్ అయిపోయిన తర్వాత 11, 12 తారీఖు ఎన్నికలైన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ ఆర్డీఓ కానీ, అదేవిధంగా డిఎస్పీ గారి పోస్టులు వచ్చి ఇక్కడ ఆఫీసులలో ఆశీస్సులు అవుతారు కనుక 100 బెడ్ హాస్పిటల్ కూడా ఎన్నికల కోడ్ కాగానే ఇమీడియట్గా డబ్బులు కూడా రెడీ ఉన్న దానికి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసి పాత బిల్డింగ్ తీసేసి 2 కానీ 3 ఫ్లోర్లు కానీ ప్లాన్ చేసుకొని బిల్డింగ్ కట్టేసి 100 పడకల హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొక ఫైర్ ఇంజన్, ఇక్కడ ఫైర్ ఇంజన్ కావాలని కోరుకున్నాం. తప్పక ఫైర్ ఇంజన్ కూడా ఈ 3-4 నెలల లోపల ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత, మున్సిపల్ ఎన్నికలు కంటిన్యూ ఎన్నికలు కూడా వస్తుంది కనుక తీసుకురాలేకపోతున్నాం. తప్పక ఈ ఎన్నికలైన తర్వాత ఫైర్ ఇంజన్ కూడా తీసుకొచ్చి పెట్టి, అదేవిధంగా మధ్యల చెరువును కూడా వర్షాకాలం లోపల మంచి పోతే ఒక విహారయాత్ర లేకుండే విధంగా దాన్ని కూడా చెరువు తయారు చేస్తానికి కూడా ప్లాన్ చేస్తాం. దాన్ని కూడా 1.5 కోట్లు మంజూరు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాం. 50 కోట్ల పనులు కూడా 25 కోట్ల మంజూరు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 25 కోట్లది కూడా టెండర్ పూర్తి అయిపోయినాయి. ఎలక్షన్ కోడ్ చేయడం ఆగింది కనుక మొత్తం 50 కోట్లతో వచ్చే దసరా నాటికి పట్టణం అంతా కూడా సస్యశ్యామలంగా కనిపించడం కోసం మా కౌన్సిలర్ మేమందరం కూడా సహకరిస్తాం. రేపు ఇది తర్వాత మే లాస్ట్ వీక్లో జూన్లోనే కౌన్సిల్ ఎన్నికలే కనుక ప్రజలు కోరేది ఒకటి, మంచి కౌన్సిల్ ఎన్నుకొని ఇంకా అభివృద్ధి కోసం మీ వంతు చేయాతనియాలి. మా కౌన్సిల్ కూడా చేయాతనిస్తేనే అభివృద్ధి జరుగుతుంది కనుక అందరూ కూడా కలిసికట్టుగా కోట్ల పట్టణాన్ని పూర్తి స్థాయిలో మంచిగా ఎప్పుడు ఎవరు వచ్చినా అని చూస్తే దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందనే విధంగా చేయడానికి కోసం మా గౌరవ ఎంపీ గారు, మేము కూడా పాటుపడి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తప్పక మేము ఈ పట్టణాన్ని మంచి పట్టణం చేస్తామని తెలియజేస్తున్నాం. రేపు మాత్రం 6 గంటలకు ఎక్కడైతే 5 గంటలకు లక్ష్మీ టాకీస్ దగ్గర, 6 గంటలకు మార్కెట్ దగ్గర, గుర్జు మార్కెట్ దగ్గర, 7 గంటలకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది కనుక ప్రజలందరూ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కదిలి రావాలని చెప్పి ఆ మహిళా సోదరులందరినీ కోరుతున్నాం. జై తెలంగాణ.